హాయ్ వెల్కమ్ టు డ్యూ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలంటే తెలిసిందే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ మూడు జిల్లాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం, ఆరిజిన్ కార్పొరేట్ సర్వే 2024. మరి ఎందుకంటే మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో ఉత్తరాంధ్ర చాలా క్రియాశీలకం అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎక్కువ సార్లు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచు కోటలాగా నిలిచినటువంటి సందర్భం ఉన్నది. అయితే 2019లో మరి వైసీపీ జగన్ గారి హవా ముందు కంచు కోటలు బద్దలైన పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే మరి ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన జగన్ గారి చూశారు. ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ మారినట్లుగా మనకు సర్వేలు తెలుస్తూ ఉంది. సో ఆ ప్రకారం ఇప్పుడు 3 జిల్లాల్లో ఎలా ఉంది రాజకీయ వాతావరణం, ఎలా ఉంది, మొత్తం 3 జిల్లాల్లో ఎక్కువగా ఏ పార్టీకి సీట్లు, అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి అనేది ఈ సర్వే ప్రకారం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఒక్కసారి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దాం. శ్రీకాకుళం 2019లో వైసీపీ అక్కడ మొత్తం ఎమ్మెల్యే సీట్లు 10 ఉన్నాయి. 10 సీట్లకు గాను అక్కడ టీడీపీ గెలుచుకున్నది 2 సీట్లే. 8 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ విజయనగరానికి వస్తే మరి బొత్స సత్యనారాయణ గారి కంచు కోట, ఆ జిల్లా దాదాపు అక్కడ 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 9కి 9 క్లీన్ స్వైప్ అంటాం కదా, 100% వైసీపీ గెలుచుకున్న పరిస్థితి ఉంది. తర్వాత దిగువకు వస్తే విశాఖపట్నం జిల్లా, అక్కడ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అత్యధికంగా అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి జిల్లా. మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే అక్కడ తెలుగుదేశం 3 సీట్లు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి ఉంది. సో అది ప్రజెంట్ సిచ్యువేషన్ వైసీపీకి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించి. ఇచ్చాపురం వైసీపీకి పక్కా గెలుచుకునే అవకాశం ఉందనేది ఈ సర్వే ప్రకారం. ఏది? ఆరిజిన్ కార్పొరేట్ సర్వే, గుర్తుపెట్టుకోండి. పలాస టీడీపీ జనసేన కూటమి, టెక్కలి టీడీపీ జనసేన కూటమి, పాతపట్నం నియోజకవర్గం కూడా టీడీపీ జనసేన, అలాగే శ్రీకాకుళం టీడీపీ జనసేన, ఆమదాల వలస టీడీపీ జనసేన, రాజన్నపేట టీడీపీ జనసేన, రాజాము ఇదే రాజాం నుంచి గతంలో మరి ఇది ఎస్సీ నియోజకవర్గం ప్రతిభా భారతి గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆమె అసెంబ్లీ స్పీకర్ కూడా అయినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ఉంది. ఇప్పుడు వైసీపీకే మళ్ళీ అనుకూలంగా ఉంది ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో. సో తర్వాత పాలకాడ టీడీపీ జనసేన, ఎచ్చెర్ల టీడీపీ జనసేన. సో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 8 టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని, 2 నియోజకవర్గాలు అంటే 2019లో తెలుగుదేశానికి ఎట్లయితే 2 సీట్లు వచ్చాయో ఇప్పుడు సేమ్ సిచ్యువేషను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి వైసీపీ పార్టీకి వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. 2 సీట్లు. అదేంటి? ఇచ్చాపురం అండ్ ఇంకోటి రాజాం. ఈ 2 మాత్రమే. మిగిలిన 8 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికే అనుకూలం అని అది ఆ సర్వే చెప్తా ఉంది, ఆరిజిన్ కార్పొరేట్ సర్వే. ఇక విజయనగరం అంటే మనకు తెలుసు. విజయనగరం పేరు వినగానే రాజకీయంగా మనకు గుర్తొచ్చే ఫేసు సీనియర్ పొలిటికల్ లీడర్, ప్రస్తుతం మనకి మరి వైసీపీ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు. ఆయన కెరీర్ తెలుగుదేశం నుంచి ప్రారంభమైనా కూడా అనేక మార్పులు చేర్పుల్లో భాగంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మొదట తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. చాలా సీనియర్ లీడరు. మరి విజయనగరం రాజకీయాలు, అక్కడ సీట్లు ఎంపిక కానీ ఏదైనా జరగాలంటే బొత్స గారి యొక్క ఇది లేకుండా జరగదనేటువంటి ఒక ఇది కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ వైసీపీ పార్టీ మరి అక్కడ సీట్ల ఎంపిక కానీ ఏది కానీ అన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్న విజయనగరానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి జగన్ గారు అక్కడ వేలు పెట్టిన పరిస్థితి కూడా లేదు ప్రజెంట్ చూస్తే. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి బొత్స గారిది అనేది మనకు అర్థమవుతోంది. సో మరి ఆ జిల్లాలో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ వాళ్ళే. 9 out of 9 క్లీన్ స్వైప్ కొట్టి ఇచ్చారు జగన్ గారికి గిఫ్ట్గా. సో ఇప్పుడు మరి చూస్తే ఈ సర్వే ప్రకారం
ఆరిజిన్ సర్వే ప్రకారం అక్కడ ఏం జరుగుతుందంటే ఈసారి పరిస్థితులు చాలా చేంజ్ వచ్చేసినట్టుగా కనపడుతూ ఉంది. మొత్తం 9 నియోజకవర్గాల్లో ఈసారి 5 టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని, ఈసారి వైసీపీకి అక్కడ 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే చెప్తా ఉంది. అందులో ఏమేంటి ప్లేసులు అనేది కూడా ఇప్పుడు చదివి మీకు వినిపిస్తా. మొత్తం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో 9 ఉన్నాయి. 9లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్న స్థానాలు ఏంటంటే కురుపాం 1, తర్వాత సాలూరు 2, 3వది గజపతి నగరం, 4వది చీపురుపల్లి. ఎందుకు ఈ 4 స్థానాలకే అక్కడ అవకాశం ఉంది అంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తుంటారు. గజపతి నగరం నుంచి వాళ్ళ బ్రదర్ అప్పాల నాయుడు సంథింగ్ ఏదో పేరుంది, కరెక్ట్గా గుర్తులేదు, ఆయన పోటీ చేస్తుంటారు. అలాగే సాలూరు కురుపాంలో కూడా బొత్స గారు కి సంబంధించిన వ్యక్తులే పోటీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈసారి కూడా ఇంత అంటే చూస్తూ ఉంటే వాతావరణం ఎక్కువగా టీడీపీ జనసేనకే అనుకూలంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక వేవ్ అంటాం కదా, 2019లో ఎట్లయితే జగన్ గారికి వైసీపీకి వేవ్ కనబడిందో ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆ వేవ్ మరి ఇప్పుడు అన్ని చోట్ల కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత వేవ్లో కూడా అక్కడ బొత్స సత్యనారాయణ గారి గ్రిప్ ఎలా ఉందని చెప్పడానికి 4 వస్తున్నాయి అక్కడ మొత్తం 9 స్థానాల్లో ఇది. సో మిగిలిన పార్వతీపురం, అలాగే బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, ఈ 5 స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని చెప్పి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం వచ్చినటువంటి ఫలితాలు. ఇక ఉత్తరాంధ్రలో అతి పెద్ద జిల్లా, ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం, వాల్తేర్, వైజాగ్. సో ఎందుకంటే పోర్ట్ ఉంది అక్కడ, సముద్రం ఉంది, వ్యాపార కూడలి. మరి ఇప్పుడు జగన్ గారు విశాఖని పరిపాలన రాజధానిగా కూడా చేస్తామని చెప్పి చాలా ఇది జరుగుతూ ఉంది. సో ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విడిపోయిన తర్వాత అతి ముఖ్యమైన నగరం అంటే మనకి ఖచ్చితంగా అంతర్జాతీయ నగరంగా విశాఖనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రాజకీయ పరంగా కూడా 15 స్థానాలు అంటే మాటలు కాదు. సో ఆ ప్రకారం చూస్తే గతంలో అక్కడ చూస్తే ప్రజెంట్ ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయని చూస్తే విశాఖలో మొత్తం 15 సీట్లకు గాను తెలుగుదేశం గెలుచుకున్నది. విశాఖ 4 దిక్కులు ఉన్నాయి అక్కడ, ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్, తూర్పు, పడమరం, ఉత్తర, దక్షిణం. ఈ 4 స్థానాలు మాత్రమే తెలుగుదేశం 2019లో అక్కడ గెలుచుకుంది. సో ఇప్పుడు ఈ ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం చూస్తే ఈసారి తెలుగుదేశం ఎన్ని గెలుచుకుంటుంది, టీడీపీ ఎన్ని గెలుచుకుంటుంది అనేది చూసినట్లయితే ముందుగా వైసీపీ చూద్దాం. వైసీపీకి చూసినట్లయితే ఇక్కడ ఈసారి 15 స్థానాలకు గాను విశాఖపట్నం జిల్లాలో 4 అంటే 4 స్థానాలే గెలుచుకోబోతుంది అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో ఏంటి ఆ 4 అనేది కనుక చూసినట్లయితే వైసీపీకి 1 మాడుగల, 2 అరకు, అది ఎస్టీ రిజర్వ్డ్, అలాగే 3 పాయకరావుపేట, ఐ థింక్ ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం అనుకుంటా, రిజర్వ్డ్ 3 అది. 4వది పాడేరు. ఈ 4 నియోజకవర్గాలు వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం వచ్చినటువంటి ఫలితాలు. మిగిలిన 11 స్థానాలు జిల్లాలో మిగిలిన 11 స్థానాలు అంటే వైజాగ్ నార్త్, గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ సౌత్, విశాఖ పశ్చిమ, పెందుర్తి, భీమిలి నుంచి ఆయన పేరు గుర్తురాదు టక్కన, ఆయన గాజువాక అంటే మనకి తెలిసిందే, గతంలో మరి జనసేనాని ఆయన పోటీ చేశారు. అక్కడ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడ తక్కువ మార్జిన్తో హోరాహోరీ పోటీ జరిగినా కూడా ఆయన ఓటమి పాలయ్యారు. సో భీమిలి తర్వాత చోడవరం తర్వాత నర్సీపట్నం తర్వాత అనకాపల్లి తెలుసు కదా, బెల్లానికి చాలా ఫేమస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలమంచిలి, టీడీపీ అండ్ జనసేన.
సో మొత్తం విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకి ఆరిజిన్ కార్పొరేట్ సర్వే ప్రకారం 11 స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందంట. 4 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే తేల్చింది. సో మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే శ్రీకాకుళంలో 10 స్థానాలకు గాను వైసీపీ గెలుచుకుంటున్నది 2 స్థానాలు. విశాఖపట్నంలో విజయనగరంలో 9 స్థానాలకు గాను 4, అంటే అక్కడ శ్రీకాకుళంలో 2, విజయనగరంలో 4, ఎన్నైనాయి 6. ఇక్కడ విశాఖపట్నంలో 15కు గాను 4, అంటే 4, 4, 8, 2, 10, మొత్తం 34 స్థానాలకి ఈసారి అకార్డింగ్ టు ఆరిజిన్ కార్పొరేట్ సర్వే వైసీపీ గెలిచే స్థానాలు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కలిపి మొత్తం 34 స్థానాలకి 10 స్థానాలకే పరిమితం కాబోతుంది అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. 10 అంటే 34లో 10 పోతే ఈసారి 24 స్థానాలు, అంటే ఘన విజయం. 2019లో వైసీపీ పార్టీకి ఎట్లయితే ఘన విజయం ప్రజలు కట్టబెట్టారో సేమ్ అదే యాంగరు, అదే టెంపోతో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమికి కట్టబెడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో 3 జిల్లాల్లో కూడా అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు, తెలుగుదేశం జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి కొంతవరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభ్యర్థులు అనౌన్స్మెంట్ జరగలేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. అవి ఇప్పుడు యాజిటీజ్గా సర్వే చెప్పిన దాని ప్రకారమే 100% వస్తుందని చెప్పడానికి ఉండదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ఉత్తరాంధ్రలో హవా చూపిస్తుంది అనేది అర్థమవుతుంది. మరి చూద్దాం పూర్తిగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఇది మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు డి న్యూస్. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.